వెల్కమ్ టు మెగా మీడియా హెల్త్. చాలా మంది ఈగల వాలిన అన్నం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని చిన్నప్పటి నుంచి మనకు స్కూల్లోనూ డాక్టర్లు చెప్తూనే ఉంటారు. అయినా సరే కొన్ని చోట్ల ఎన్ని చేసినా సరే ఈగలు పోనే పోవు. అవి ఇంట్లో అయినా సరే, లేకుంటే షాప్ దగ్గర అయినా సరే. పక్కన వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, చెత్త ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, అందువల్ల ఈగలు వస్తున్నాయంటే పర్వాలేదు. కానీ ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా సరే కొన్ని చోట్ల ఈగలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో ఈ చిన్న చిట్కాని ట్రై చేయడం వల్ల చాలా వరకు ఈగలు రాకుండా మనం నివారించవచ్చు. అది ఏంటంటే, ఒక బౌల్‌లో నీళ్లు పోసి దాంట్లో ఒక 5, 6 లేదా ఒక గుప్పెడు లవంగాలు వేసి, అందులో ఒక 2, 3 కర్పూరం వేసి ఒక చోట పెట్టడం వల్ల ఆ వాసనకు చాలా వరకు ఈగలు రావు అని అంటారు. సో, ఈసారి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఏ ఇంట్లో అయినా చూసే అతిథి ఒకరే, బొద్దింక. ఈ బొద్దింకలు ఎక్కువగా ప్రతి ఇంట్లోనూ, షాపుల్లోనూ తిరుగుతూ ఉంటాయి. దానికోసం మనం ఎన్నో రకాల రసాయనిక పదార్థాలు వాడుతూ ఉంటాం. అంటే బయట దొరికే స్ప్రేలు కావచ్చు, ఏవైనా సరే బొద్దింకలను చంపడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వీటికి బదులుగా ఇంట్లోనే మనం తయారు చేసే ఒక చిన్న ట్రిక్ వల్ల కూడా ఈ బొద్దింకలు చాలా వరకు ఇంట్లోకి రావట. అవి ఏంటో తెలుసా? కొన్ని లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేసి బాగా పొడి చేసి, ఆ పొడిని ఎక్కడైతే మీకు బొద్దింకలు ఉన్నాయి అనుకుంటున్నారో అక్కడ వేయడం, ఇంట్లో మూలలు వేయడం వల్ల చాలా వరకు ఆ ఘాటుకు బొద్దింకలు రావు అంటారు. ఒకవేళ బొద్దింకలు ఇంట్లో ఉన్నా ఆ ఘాటు వల్ల వెళ్ళిపోతాయంట. మన ఇంట్లో చాలా వరకు ఎర్రచీమలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎర్రచీమలను కొన్నిసార్లు వాతావరణం వల్ల రావచ్చు. అంటే ఇంట్లో తీపి ఎక్కువ ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. ఇల్లు క్లీన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఈ ఎర్రచీమలు ఇంట్లో ఉంటే కొంతమంది జ్యోతిష్యపరంగా మంచిది కాదు అంటారు. ఇంకొక పరంగా అయితే సరిగ్గా మనం నిద్రపోం. కాబట్టి ఈ ఎర్రచీమలను బయటికి పంపియడానికి ఎక్కువగా మనం వేరే వేరే పౌడర్స్ వాడుతూ ఉంటాం. బయట కొనుక్కొనొచ్చి. కానీ వాటి వల్ల మనకు కూడా హాని ఉంటుంది. అలా హాని లేకుండా మనమే ఇంట్లో తయారు చేసుకునే ఒక చిన్న టిప్ నేను చెప్తాను. ఈ ఎర్ర చీమను తరిమేసే ఒక హోమ్ రెమెడీ నా దగ్గర ఉంది. ఆ పొడిని తయారు చేసి చల్లడం వల్ల చాలా వరకు చీమలు రావట. అవి ఏంటంటే దాల్చిన చెక్క, పసుపు కలిపి పొడి చేసి ఆ పొడిని చీమలు ఉన్న చోట వేయడం కానీ, చీమలు వచ్చే దారిన వేయడం కానీ చేస్తే చాలా వరకు చీమలు రావంట. అలాగే ఉన్న చీమలు కూడా పోతాయి అంటారు. మీ ఫేస్ పఫీగా ఉందని మీరు ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న చిట్కా చేయడం వల్ల మీ ఫేస్ ఎంతో గ్లోగా, క్యూట్‌గా, షైనీగా అవుతుంది. అది ఏంటంటే, మనం రోజు రైస్‌ని క్లీన్ చేస్తూ ఉంటాం. ఆ క్లీన్ చేసిన రైస్ వాటర్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచి వాటితో ఐస్ క్యూబులు చేసి, ఆ ఐస్ క్యూబ్‌ను ఒక కాటన్ క్లాత్‌లో వేసి, ముఖం కడిగిన తర్వాత ఒక 1 మినిట్ ఫేస్ మీద నిదానంగా మసాజ్ చేయడం వల్ల మీ ఫేస్ చాలా వరకు బావుంటుంది. ఈ పఫీనెస్ ఏదైతే ఉందో అది తొలగిపోయి, మీ ఫేస్ చాలా షైనీగా, క్యూట్‌గా, తెల్లగా కనిపిస్తుంది. ఈ రైస్ వాటర్ వల్ల మీ ఫేస్‌లోని డల్‌నెస్ కూడా పోతుంది. చాలా మంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఎక్కువగా యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. స్కూల్లో కూడా మనకి ఈ విషయం చాలా సార్లు చెప్పారు. అమ్మాయిలైతే ఎక్కువగా యూరిన్ ఆపుకోకూడదు అని. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా యూరిన్ ఆపుకోవడం వల్ల వాళ్ళకు పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ యూరిన్ ఎక్కువగా ఆపుకుంటే దాని ప్రభావం ఎక్కువగా గర్భాశయం మీద పడుతుందని ఆడవాళ్ళను యూరిన్ ఎక్కువగా ఆపుకోకూడదు అని చెప్తారు. ఇక మగవాళ్ళకైతే ఇన్ఫెక్షన్‌లు రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, లెఫ్ట్ సైడ్ ఎక్కువగా నొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూసారా? ఈ యూరిన్ ఎక్కువగా ఆపుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో పిల్లవాళ్ళైనా, పెద్దలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎక్కువగా యూరిన్ ఆపుకోకండి. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. కనుక ఎప్పటికప్పుడు యూరిన్ ఎక్కువగా వెళ్ళడానికే ప్రయత్నించండి.